రవి, ఏంటి డాడీ? మా ఫ్రెండ్ ఒకతను కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేశాడు. ఓపెనింగ్కి నన్ను తీసుకెళ్ళాడు. ఇదిగో నీకు కొన్ని బట్టలు తీసుకొచ్చాను. హాయ్, కొత్త బట్టలు. హాయ్, బాగున్నాయి. షర్టు ప్యాంటు. అరే, ఇది కూడా బాగుంది. డాడీ, ఏంటి? మరి ఆ రెండో ప్యాకెట్ ఇది నీకు కాదు, మరెవరికి? ఇది లక్ష్మి గారికి. లక్ష్మీ టీచర్కా? అవును బాబు. సార్, ఏంటి మీరు మాట్లాడేది? నాకు బట్టలు తీసుకొచ్చారా? అవును, ఎక్కువేం లేవులేండి, రెండే రెండు చీరలు. అది కాదండి, మీరు మీరు నాకు చీరలు కొనుక్కురావడం ఏంటి? ఏ, నా సెలక్షన్ బాగుండదా? అది కాదు, నా కోసం మీరు. మీకు నా సంగతి తెలియదండోయ్. నాకు చీరల సెలక్షన్ రాదని అనుకుంటున్నారా? చూడండి ఎంత మంచి తీసుకొచ్చానో. నాకు ఈ కలర్ అంటే ఎంతో ఇష్టం. మీకు కూడా బాగా సూట్ అవుతుంది. అదేంటి అలా చూస్తున్నారు? ఇది మీకు నచ్చలేదా? లేటెస్ట్ డిజైన్ అండి. పైగా ఈ మధ్య సినిమా వాళ్ళందరూ ఇలాంటి చీరలే కట్టుకుంటున్నారని ఆ షాప్లో చెప్తాను, మీకోసం తీసుకొచ్చాను. సినిమా వాళ్ళ? అవును, మీకు తెలీదండి? ఈ మధ్య వాళ్ళందరూ ఇలాంటి రంగులే వేసుకుంటున్నారట. అందుకే మీకు కూడా ఇదే తీసుకొచ్చాను. బాగుందా? ఐఎమ్ సారీ సార్, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరేమనుకోవద్దు. కానీ మీరు ఇలా చీరలు తేవడం నాకేం నచ్చలేదు. అది అసలు మంచి పని కాదు. లక్ష్మి గారు. అవును సార్, నేను ఇంట్లో గవర్నెన్స్ని. మీరు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. నేనెంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మీరిలా నాకు చీరలు కొని తేవడం పద్ధతి కాదు. సారీ. మీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా అనిపిస్తున్నా చెప్పక తప్పడం లేదు. మీరేమనుకోకపోతే దయచేసి ఈ చీరల్ని రిటర్న్ చేసేయండి. లక్ష్మి గారు. అవును, అదే మంచిది. అసలు ఇందులో తప్పే ఉంది? నాకు నచ్చిన మనిషికి నేను చీర కొనిపెట్టడం కూడా తప్ప? సారీ సార్, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరెంతో అభిమానంతో ఈ చీరలు తీసుకొచ్చారు, కానీ నేను వాటిని తీసుకోలేను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. వాటిని మీరు తిరిగి ఇచ్చేయడమే మంచిది. వస్తానండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఎవరబ్బా గూండాల్లా ఉన్నారు? ఎందుకు వస్తున్నట్టు? నమస్కారం సార్. నమస్కారం. మీరు దేవుడమ్మ మనుషులు. దేవుడమ్మా? అవును సార్, మిమ్మల్ని కలవాలని దేవుడమ్మ వచ్చారు. మీరు రెడీనా? దేనికి? మాట్లాడడానికి. మీరు రెడీ? దేవుడమ్మ వస్తున్నారు. దేవుడమ్మా. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఏదో మీతో పర్సనల్ గా మాట్లాడాలి.
ఫ్రీనే కదా, ఫ్రీనే కూర్చో. పర్వాలేదు. మీలాంటి పెద్దల దగ్గర కూర్చోవాలంటే నాకు బోళ్ళంత సిగ్గు. నిలబడే ఉంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పు. ఏం లేదు డైరెక్టర్ గారు, నాకేమో నిలబడాలని ఉంది. ఇప్పుడు ఇక్కడ అలాగే నిలబడే ఉన్నావు. చిలిపి. ఇక్కడ కాదు, నియోజకవర్గంలో. నియోజకవర్గం. మా నియోజకవర్గంలో ఎంపీ గాను ఎమ్మెల్యే గాను నిలబడాలని ఉంది. నువ్వా? ఏ అమ్ము. నేను మనిషిని కానా? నాకు ఆ హక్కు లేదా? అబ్బే లేదని ఎవరన్నారు? ఉంది కదా, అందుకే నిలబడాలనుకుంటున్నాను. మీ హెల్ప్ కావాలి. నా హెల్ప్ నేనేం చేసేది? నన్నేమో హీరోని చేయాలి. హీరోనా? పోనీ హీరోయిన్ చేయండి. అమ్మో. ఏదో ఒకటి హీరోనో హీరోయిన్నో చేసి పాపులారిటీ తెచ్చిపెట్టండి. మీ కష్టం నేను ఉంచుకోను. అందరూ మీకు 10 ఇస్తే నేను 20 ఇస్తాను. ఏంటి? లక్షలు. నన్ను ఒమేగా స్టార్ని చేసి నేనంటే జనం పడి చచ్చేలా చేస్తే, రేపెన్నికల్లో నేను గెలిస్తే మిమ్మల్ని ఎల్లకాలం ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? నా డైరెక్టర్గా మీరెప్పుడూ నా దగ్గరే ఉంటారు. కాలం కలిసి వచ్చి నేను సీఎంనో పిఎంనో అయితే మీకు తిరిగే లేదు. అవార్డులు రివార్డులు బోల్డని ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, నన్ను బుక్ చేస్తారా చేయరా? బుక్ చేయడం అంటే? సినిమాలో లేదు, ఇది తెలీదా? అయ్యో నా రాత. మీ ఇష్టం, మీరేం చేసినా నేను కాదన్ను. పాలిటిక్స్లో దిగాలంటే ముందు సినిమా యాక్టర్ కావాలన్నారు మా వాళ్ళు. దాంతో మీ దగ్గరకు వచ్చాను. కాదనకండి. ఒకవేళ కాదంటే? కాళ్ళు చేతులు విరిగిపోతాయి. దాంతో మీరు ఏ గుడి దగ్గర పాపం కుంటోడుగానో మొండోడుగానో అడుక్కోవలసి వస్తుంది. అంటే నన్ను అనుమానం లేదు, అన్నంత పని చేస్తాను. దేవుడం అంటే గోండాకి తక్కువ, దాదాకి ఎక్కువ. వస్తాను. అమ్మో. అమ్మయ్యా, ఇదెక్కడ కోలరా బాబు. ఈ దేవుడమ్మలేంటి, ఈ బెదిరింపులేంటి? నా వల్ల కాదు. సినిమా డైరెక్టర్ అంటే ఇంత లోకమైపోయిందా? చచ్చినా, వచ్చే జన్మలో చచ్చినా డైరెక్టర్గా పుట్టను. పుడితే గిడితే ఆ దేవుడమ్మలా పుట్టి చిచి. భగవాన్, నువ్వే దిక్కు. నన్ను ఎలా కాపాడుతావో ఏమో. గొప్ప స్క్రిప్ట్. చాలా రోజుల తర్వాత ఇంత గొప్ప స్క్రిప్ట్ చదివాను. మొత్తం విజువలైజ్ చేసి రాసిచ్చేశారు. ఉన్న తీయడం తప్పితే నాకు వేరే పనే ఉండదు. ఇలాంటి స్క్రిప్ట్లుంటే నాలాంటి వాళ్ళకి బోల్డ్ అంత సుఖం. ఆడుతూ పాడుతూ తీసేయచ్చు. హలో, డైరెక్టర్ రాము గారేనండి? నేనే. ఎవరు మాట్లాడేది? నేను
నేను సార్ సుధాకర్ని. ఆ? ఓ సుధాకరా? అవును సార్, మర్చిపోయారా? మొన్న మిమ్మల్ని డాల్ఫిన్ హోటల్లో కలిశాను. మీ దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను, చైల్డ్ ఆర్టిస్ట్ని, సరస్వతి. ఆ, సారీ, ఏదో ఆలోచనలో ఉండి ముందుగా గుర్తుపట్టలేకపోయాను. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇంతకీ ఏమైంది? సరస్సు సినిమాల్లో నటించడానికి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారా? దాని గురించే మాట్లాడదామని ఫోన్ చేశాను సార్. చెప్పండి. నేను వాళ్ళ నాన్నగారిని ఒప్పించడానికి చాలా ట్రై చేశాను సార్, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. సరస్సు చదువు పాడైపోతుందేమోనని ఆయన అనుమానం. అయ్యయ్యో, అలాగా? అయితే సరస్సు మన సినిమాల్లో నటించడం లేదనమాట. అలా అని అప్పుడే మనం ఒక నిర్ణయానికి రానక్కర్లేదు. అదేంటి? అవును సార్, నేను కొన్నాళ్ళు పోయాక మళ్ళీ సరస్సు వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. ఆయన్ని కన్విన్స్ చేయగల నమ్మకం నాకుంది. సరస్సు తప్పకుండా మన సినిమాలు నటిస్తుంది, కాకపోతే కొంత టైం పడుతుంది అంతే. ఆ విషయమే మీకు చెప్దామని ఇలా ఫోన్ చేశాను. ఐసి, అయితే సరస్సు వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారని కదా మీ నమ్మకం? 100% సార్. కాకపోతే మనం ఆ సినిమాని కొంతకాలం వాయిదా వేయాలంతే. ఓకే, దాందే ఉంది, అలాగే చేద్దాం. మీరు సరస్సు వాళ్ళ నాన్నగారిని ఒప్పించాకే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేద్దాం. కంగారు దేనికి? అవును సార్, సారీ, మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చినట్లున్నాను. అబ్బెబ్బే, అలాంటిదేం లేదు. నాకిదే పని కదా. మీ పుణ్యాను మంచి చైల్డ్ ఆర్టిస్ట్ని చూసే అదృష్టం కలిగింది నాకు. అవును, తనలో ఓ గొప్ప నటి దాగుందని నాకు తెలుసు. సరస్సుని మెయిన్ రోల్గా పెట్టి తప్పకుండా ఓ సినిమా తీస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో మీరు నాకు చాలా కోఆపరేట్ చేశారు. దాందే ఉంది, పర్లేదు. ఆ, అయితే నేను ఈలోగా వేరే సినిమా ప్లాన్ చేసుకుంటాను. ప్రాబ్లం ఉండదు కదా? లేదు సార్, నేను మళ్ళీ మీకు ఫోన్ చేశాకే మన సినిమాకి మీరు డేట్స్ అడ్జస్ట్ చేద్దరు కానీ. ఓకే, ఉంటాను సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ వెల్కమ్. ఉంటాను సార్. ఎవరు? సరస్సు పాప? అవును. ఎక్కడికమ్మా? అది అది లక్ష్మి గారు ఇంట్లో లేరు, మార్కెట్కి వెళ్ళారు. ఇంట్లో ఎవరు ఉన్నారో లేరో నాకు బాగా తెలుసు. సరస్సు? అవును, నేనేం తప్పు చేశానని నాకు కనపడకుండా తిరుగుతున్నారు? ఇంట్లో ఉండి లేరని ఎందుకు చెప్పిస్తున్నారు? అసలు మీరెవరో, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా? మీరెవరో నాకు బాగా తెలుసు. అసలు మీరు గవర్నెన్స్ కాదు, సినిమా నటి కళ, అవునా? అవును, నాకు అన్నీ తెలుసు. అన్నిటికంటే పెద్ద నిజం ఇంకొకటి కూడా తెలుసు. ఇంతకాలంగా నన్ను కాదరుకుని వెళ్ళిపోయి నన్ను అనాథని చేసిన అమ్మవి నువ్వేనని కూడా తెలుసు. అవును, నాకు అన్నీ తెలుసు. నువ్వు నాకు ఆంటీవి కాదు, అమ్మ. అవును కదా? ఇవన్నీ నాకు ఇవాళే తెలిసాయి. చెప్పు చెప్పు మమ్మీ, నేనేం పాపం చేశాను? నన్ను చిన్నప్పుడు వదిలేసి నువ్వెందుకు వెళ్ళిపోయావు? అసలు కనీసం ఒక్కసారైనా నన్ను చూడడానికి ఎందుకు రాలేదు?
నేను ఉన్నానో లేదో ఒక్కసారైనా ఫోన్ అన్నా చేసి ఎందుకు అడగలేదు? నేనంటే నీకు ఇష్టం లేదా, లేక నేను అసలు నీకు పుట్టనే లేదా? చెప్పు మమ్మీ, చెప్పు. ఏమని చెప్పనమ్మా, ఇదంతా నా కర్మ, నా కర్మ, అంతకన్నా ఏమీ లేదు. ఇందులో నీ తప్పేం లేదు. ఇదంతా నేను చేసిన పాపం. దానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. అమ్మా, తెలుసు, నేను ఇంత అన్యాయం చేసినా నువ్వు ఇంకా నన్ను అమ్మ అని పిలుస్తున్నావు. ఎంతో ప్రేమగా అల్లుకుని పోయావు. నిజంగా నీది చాలా గొప్ప మనసమ్మా. నిన్ను అనాథగా చేసి వెళ్ళిపోయిన అమ్మని క్షమించి ఇలా వచ్చావు. నీకు నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు. వీలైతే నన్ను క్షమించమ్మా. ఈ ద్రోహిని ఈ తల్లిని క్షమించమ్మా. సరసు, నా చిట్టి తల్లి, ఇన్నాళ్ళకి నా కష్టాలు తీరాయి. నాకు మళ్ళీ నువ్వు దక్కావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ దేవుడికి నా మీద దయ కలిగింది. అందుకే నన్ను నీ దగ్గరికి చేర్చాడు. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను కాక ఎప్పుడు నీ దగ్గర ఉండిపోతాను. నిన్ను నా కంటి పాపలా కాపాడుకుంటాను. నిజంగానే అమ్మా? అవునమ్మా, నిజం. ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ ముద్దు మాటలు వింటూ నీతోనే ఉండిపోతాను. ఆ ఆనందంలో నా గతాన్నంతా మర్చిపోతాను. నీడలా నీ వెన్నంటి ఉండి నా పాపానికి నిష్కృతి వెతుక్కుంటాను. వెళ్ళను తల్లి, నిన్ను ఇంకెప్పుడు వదిలి వెళ్ళను. అమ్మా.